ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ వెనిలాగ్స్. బియ్యం పిండితో సొరపిండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందుకు కావాల్సింది బియ్యం పిండి 2 or 3 కప్స్ బియ్యం పిండి తీసుకొని అందులోకి శనగపప్పు నానబెట్టి వేసుకోవాలండి. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఫాస్ట్గా పెట్టేశాను నేను. అండ్ నువ్వులు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. దీనికి అంత గట్టిగా ఉండకూడదు, అంత లూజ్గా ఉండకూడదు అండి పిండి. వీడియోలో చూపిస్తున్నాను, అంత సైడ్కి కూడా పెట్టేసాను, క్లిప్ మీరు చూసుకోవచ్చు. అలా కలుపుకోవాలండి పిండి. కలుపుకొని మనం సరపిండి చేసి గిన్నె ఉంటుంది కదండి, దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇలా ఒక ముద్దలా తీసుకొని మనం రొట్టె ఎలా కొట్టుకుంటామో అలా కొట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు. కొత్తిమీర చిన్నగా తరిమి వేసుకోవాలి చిన్నగా. అలా హోల్స్ చేయాలండి. హోల్స్ చేసి ఇంకొంచెం ఆయిల్ పోసి పెట్టాలి. పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 5 minutesలో అలా మనం చెక్ చేసుకోవాలి. మనకి సర్వపిండి అయినట్లు ఎలా తెలుస్తుంది అంటే, అది సర్వపిండి అయితే మనకి మంచిగా ఇట్లా వచ్చేస్తుందండి పైకి. అదంతా కదే పైకి వచ్చేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి అండి. నేను ట్రై చేస్తాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. అది పెనం పైన ఉండి అది వేడయ్యే వరకు ఇంకో దానిలో పెట్టాలని చెప్పేసి వేరే దానిలో పెట్టేశానండి. ఇంకా ఒకటి అంటే అది వేడిగా ఉంటుంది కదండి, మళ్ళీ దానిలో పెట్టుకోలేము కదా, సో అందుకే వేరే దానిలో పెట్టేశాను. చూడండి, రావట్లేదంటే ఇంకా టైం పడుతుంది అన్నట్టు. ఇంకా మనకి సరపిండి అయితే అదంతకదే వస్తుందండి. చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన సర్వపిండిని. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్